స్వస్థపరిచి నెమ్మది క్షేమం ఇచ్చి సజీవుడిగా వచ్చి రక్షణతో శుభప్రదమైన నిరీక్షణతో ఆశీర్వదించి ఈ లెంటులో 5వ వారము 4వ మాసం మొట్టమొదటి పరిశుద్ధ పుణ్య పునరుద్ధానాన్ని వరకు ఆరాధన పొందుతున్నాము. సజీవుడిగా వచ్చాము. బదలు మాలో ఏ యోగ్యత ఏ మంచిదనం లేదు. అయినప్పటికీ కూడా పౌలు అంటున్నాడు, నో గుడ్ థింగ్ డ్వెల్స్ ఇన్ మై బాడీ. నా శరీరమందు మంచిది ఏది కూడా నివసించడం లేదు. దైవ తండ్రి మమ్మల్ని ప్రేమించి వెతికి రక్షించి మా పాపములన్నీ సముద్రపు అగాధంలో పడవేసి రేపు వెనక వేసుకొని ఇక ఎన్నటికీ ఎప్పటికీ జ్ఞాపకం చేసుకొని వాగ్దానం చేసి నూతన దినంలో ప్రవేశపెట్టేందుకు వదనములు చెల్లిస్తూ సమస్త మహిమ ఘనత కీర్తిని ఆరోపిస్తూ ఈ స్తుతి ఆరాధన మా రక్షకుడు మా విమోచకుడు త్వరగా రాలేన క్రీస్తు యేసు వారి శక్తిగల నామంలో నీకు సమర్పిస్తున్న మా పరలోకపు తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చోండి. ప్లీజ్ బి సీటెడ్. A warm welcome to this Love Star Telugu Baptist Church third service. ఉదయకాల ఆరాధనకు వచ్చిన అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. Greet you all in the name of our Lord and Savior Jesus Christ. ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు వారి దివ్య శక్తి గల శుభ నామంలో మీ అందరికీ శుభములు సమాధానం కలుగునుగాక. ప్రభునందు మిక్కిలి ప్రియులారా, దేవుడు మనందరినీ దాదాపుగా 90 దినాలు కాపాడి 96వ దినము మనందరినీ సజీవులుగా ఉంచాడు. మనము చప్పట్లు పెట్టి ప్రభువును స్తుతిస్తాం. ఇది లెంట్లో 5వ వారంగా మనం చూస్తున్నాము. 4వ మాసం మొట్టమొదటి ఆదివారం. మరి లేఖన భాగం మనము చదువుకున్నాం. మీ అందరూ క్షేమం తలస్తూ మీ అందరి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాము. ఇంకా మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉంటే మాకు తెలియజేయండి. మీ అందరి కొరకు ప్రార్థిస్తాం. Turn your Bibles with me to the Gospel according to St. John chapter 12 verse 24. మీ పరిశుద్ధ గ్రంథములను యోహాను సువార్త 12:24 వైపు త్రిపోవాలని కోరుతున్నాం. అందరూ ఒకసారి చదివి మనము ఒక సంఘ పితరుని గురించి కొంత విని ఒక చిన్న పాట పాడుకొని మొదలు పెడతాం. యోహాను సువార్త 12:24 అందరం కలిసి ఒకే మారు మనం చదువుతాం. గోధుమ గింజ భూమిలో పడి చావకుండి ఎడల అది ఒంటిగానే యుండును, అది చచ్చిన ఎడల విస్తారంగా ఫలించును. ఆంగ్లంలో కూడా మరి చాలా చక్కగా రాయబడి ఉన్నది. మీరు ఆంగ్లం నేర్చుకోవాలంటే ఒక మంచి ఆంగ్ల బైబిల్ తెచ్చుకొని ఖచ్చితంగా ఆంగ్లం మీరు నేర్చుకోవచ్చు. నేను అలాగే నేర్చుకున్నాను. 12:24 వచనంలో ప్రభు చెప్పిన మాట వెరీ ట్రూలీ. యోహాను సువార్తలో ఎక్కువగా ఈ మాట పాడాడు ప్రభు. వెరీ ట్రూలీ ఐ టెల్ యూ, అన్లెస్ ఎ గ్రెయిన్ ఆఫ్ వీట్ falls into the earth and dies, it remains just a single grain, but if it dies, it bears much fruit. This is the good of God. ఒక సంఘ పితరుడి గురించి చెప్పిన తర్వాత నేను ఆదిమ సంఘంలో అపోస్తలుల తర్వాత సంఘ పితరులు అనేక మంది ఉన్నారు. చాలా మంది. ఒక జెరోమ్ కావచ్చు, ఒక జస్టిన్ మార్టర్ కావచ్చు, ఒక ఇగ్నేషియస్ కావచ్చు, ఒక పోలికార్ప్ కావచ్చు. ఈ దినము ఇగ్నేషియస్ అనే ఒక బిషప్ సంఘ పితరుడు. అతని గురించి ఆయన 1వ శతాబ్దంలో జీవిస్తూ ఉన్నాడు. ఆయన అంతియోకయ సంఘ కాపరి. మనకు అపోస్తలుల కార్యం 11వ అధ్యాయంలో అంతియోకయ సంఘము కనిపిస్తున్నది. అంతియోకయ సంఘంలో మొట్టమొదటిగా శిష్యులు క్రైస్తవులుగా పిలువబడ్డారు అన్నటువంటి విషయాన్ని అక్కడ 11:26లో రాయబడి ఉన్నారు. ఈ 1వ శతాబ్దంలో మనందరికీ తెలుసు, చాలా మందికి నీరో చక్రవర్తి కాలంలో భయంకరమైనటువంటి హింస. ఏం చేశాడు ఆయన? నీరో చక్రవర్తి అనగానే మనకేంటి? రోమునంతా తగలబెట్టి ఏం చేస్తున్నాడు చెప్పండి? ఎందుకంటే ఆ నేరం ఎవరి మీద చేసేయాలి? క్రైస్తవుల మీదకి నెట్టేయాలి. అలా జరుగుతూ ఉన్నది. అపవాది గర్జించి సింహంపై ఎవరిని మృంగివేస్తున్నారని కనిపెట్టుకుని ఉన్నాడు. అలాంటి శ్రమలన్నీ వస్తున్నాయి. నీరో చక్రవర్తి పోయాడు. తర్వాత డొమిషియన్ వచ్చాడు. డొమిషియన్ చక్రవర్తి వచ్చాడు. అతను కూడా అలాగే ఏంటంటే చక్రవర్తి ఆరాధన చేయాలి. ఆయన పోయాడు.
తర్వాత ఎవరు వచ్చారంటే ట్రేజన్ చక్రవర్తి వచ్చాడు. ఎంపరర్ ట్రేజన్. ఆయన దినాల్లో జరిగినటువంటి ఒక సంఘటన ఏంటంటే ఒక భూకంపం వచ్చింది. ఆ దినాల్లో ఏది జరిగినా కూడా ఈ క్రైస్తవులు ఏదో చేస్తున్నారు. వీళ్ళని బట్టే వాన పడతలేదు, వీళ్ళని బట్టే భూకంపాలు వస్తున్నాయి అని ఏం చేశారు తెలుసా? అక్కడ సంఘ పితరునిగా ఉన్నటువంటి బిషప్ ఇగ్నేషియస్ పిలవండి, ఎక్కడ అంతియోకయ నుంచి రోమ్కు వెళ్తూ ఉన్నాడు. ఎందుకంటే ఇక చంపేస్తారు. విశ్వాసులు వచ్చి అయా అంటే ఆయన అన్నాడు, మీరు బాధపడుతుంది. ఇక పోలికార్పు అయితే నేను చచ్చిపోతే కానీ నా సంఘం ఏమైపోతుందని బాధపడ్డాడు. ఒకవేళ ప్రవచించిన కానీ పోలికార్పు గురించి వాళ్ళ నేర్చుకున్నాడు. రోమ్కు వెళ్తూ ఉన్నాడు. విశ్వాసులంతా వచ్చి ఏడుస్తూ ఉన్నారు. ఎందుకంటే మనందరికీ తెలుసు అక్కడ రోమ్లో ఏం చేస్తారంటే ఒక మైదానంలో క్రూర మృగాలను వదిలిపెట్టి అక్కడ ఆ వ్యక్తిని పడేస్తారు. అంతే. ఇంకా ఆ క్రూర మృగాలు వచ్చి ఏం చేస్తాయి? వారిపై దాడి చేసి చీల్చి చంపివేస్తాయి. విశ్వాసులు వచ్చి ఏడుస్తూ ఉంటే ఆయన, నేను ఇగ్నేషియస్ గురించి ఎందుకు చెప్తూ ఉన్నానంటే ఆయన ఈ మాట చెప్పాడు, నేను ఒక గోధుమ గింజను, నేను భూమిలో పడి చనిపోవాలి అని తనంతట తానుగా ఒక గోధుమ గింజగా ఎంచుకున్నాడు. తీరా సమయం వచ్చింది, రోమ్కు వెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రార్థన చేసుకున్నాడు. ప్రభా, స్టెఫన్ ఎలా ప్రార్థన చేశాడు, ప్రభా నా ఆత్మ నీకు అప్పగిస్తున్నాను, నమ్మకమైనటువంటి పరలోకపు తండ్రి అని తన ఆత్మను ప్రభువుకు అప్పచెప్పాడు. అదే ఈ గోధుమ గింజ, తప్పకుండా నన్ను ప్రభువుకు అప్పనంగా అప్పగింపబడుతున్నాను. చాలా సందర్భాలు మీకు చెప్పాను. ఎవరు చెప్పారు? టర్టులియన్ ఏం చెప్పాడు? హతసాక్షులు చిందించే రక్తము సంఘమునకు అది మొదటి శతాబ్దంలో జరిగినటువంటి సంఘటన. సో అలాగూ ప్రభువు కూడా ఆయన చనిపోవడానికంటే ముందుగా ఆయన మరణాన్ని గురించి 12వ అధ్యాయంలో ముందుగానే చెప్పాడు. తర్వాత ఆ 12వ అధ్యాయము తర్వాత కూడా అక్కడ రాయబడింది, నా ప్రాణం ఎంతో కలవరపడుచున్నది, ఇప్పుడు ఇంకా నేను చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాను, నేను చనిపోతే తప్ప రక్షణ లేదు, వేరే మార్గము లేదు. సమయంలో మనం ఒక పాట ద్వారా ప్రభువును స్తుతిస్తాం. 474వ పాట, యేసుని కొరకై ఎలా జీవించదా. పల్లవి మొదటి 3 చరణము 6వ చరణం, మొదటి చరణము 3 6వ చరణం. అర్పించను తన ప్రాణమున, యేసుని కొరకై ఎలా జీవించదా. ఆసురముగానే నన్ను దినము, యేసుని కొరకై ఎలా జీవించదా. ఆసురముగానే నన్ను దినము, దోషములన్నీను పాపెను మోచని వాసమున ప్రభు చేర్చునుగా. యేసుని కొరకై ఎలా జీవించదా. ఆసురముగానే నన్ను దినము, దాశన కరమకు
మొదటి శతాబ్దం నుండి 325 వరకు లక్షల మంది హతసాక్షులయ్యారు. ఒక బ్లాండినా గత వారం ఒక పర్పెచువా గురించి చెప్పారు, ఒక ఫెలిసిటీ గురించి చెప్పారు, ఒక మేరీ స్లెస్సర్ గురించి చెప్పారు. అనేక మంది ప్రభు ఇక్కడ యేసు ప్రభు వారు వేరే మార్గం లేదు. ఆయన దేవదూతల కంటే కొంచెం తక్కువగా చేయబడి దేవుని కృప వల్ల ఆయన ప్రతి మనుష్యుని కొరకు మరణాన్ని అనుభవించాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం, జీసస్ హస్ టేస్టెడ్ ద డెత్ ఫర్ ఎవ్రీవన్. వేరే మార్గం అంటూ లేదు. ఓ 10,000 మంది దేవదూతలను కోసి అక్కడ పడేస్తే పాపం పోతుందా? ఎవరినైనా ఆల్టర్నేట్గా ఒకవేళ వారిపైన మోపి, ఎందుకంటే మనందరికీ తెలుసు అపోస్తలుడైన పౌలు చాలా చక్కగా చెప్తాడు, ఒక్క మనిషి ద్వారా ఈ లోకంలోకి ఏమొచ్చింది? పాపం వచ్చింది. ఆ మనిషి ద్వారా ఏమొచ్చింది? మరణం సంభవించింది. దేవుని వాక్యంలో రాయబడింది 89వ కీర్తన 40వ వచనంలో, మరణము చూడక బ్రతుకు నరుడెవడు, పాతాళ లోక వశం కాకుండా తను తాను తప్పించుకున్న వాడెవడు? ప్రతి మానవుడు చచ్చిపోతూ ఉన్నాడు, ప్రతి మానవుడు మరణం కూడా వెళ్తూ ఉన్నాడు. సాక్షాత్తు యేసు ప్రభువు వారు కూడా చూడండి, యోహాను సువార్త 12వ అధ్యాయంలో చనిపోవడానికంటే ముందుగా ఆయన ఏం చేస్తున్నాడు చూడండి. 12వ అధ్యాయము 20వ వచనం చూడండి. అక్కడ ఇప్పుడు నా ప్రాణము కలవరపడుచున్నది, నేనేమందును తండ్రి ఈ గడియ తటస్థింపకుండా నన్ను ఆయనను ఇందుకోసమే నేను ఈ గడియకు చచ్చిపోవడానికి వచ్చాను. నో ఆల్టర్నేట్. మనం ఏం చేస్తాము? ఆల్టర్నేట్ ఆలోచన చేస్తాము. కానీ దేవుడు అలా కాదు, అన్ని ఆలోచన చేశాడు. నేను బిల్లీ గ్రామ్ గారి పుస్తకం చదువుతూ ఉన్నాను ఇప్పుడు. ఏంటంటే వరల్డ్ ఆఫ్ ఫ్లేమ్, ప్రపంచం అంటుకొని ఉన్నది ఇప్పుడు. నిజంగానే మొత్తం పాలస్తీనా, గాజా అంతా పెట్టకుప్పలాగా అయిపోయింది, ఉక్రెయిన్ పెట్టకుప్పలాగా అయిపోయింది. ఇప్పుడు మయన్మార్ చూస్తే మొత్తం భూకంపం వచ్చి వేల మంది చచ్చిపోతూ ఉన్నారు. క్షణంలోనే ప్రభు అన్ని చెప్పేశాడు. చాలా మంది ఈ గ్రంథాన్ని పఠించక ఒక ఇంట్లో చూశాను, ఎవరో ఒక యవనస్తుడు ఏదో పిచ్చి కుక్క తెచ్చి పెట్టుకున్నాడు. అక్కడ శ్రేష్టమైనటువంటి గ్రంథం ఉండగా, భవిష్యత్తు గ్రంథం ఉండగా, గతాన్ని గురించిన గ్రంథం ఉండగా, ప్రస్తుతాన్ని గురించిన గ్రంథం ఉంటుండగా మనకి ఇతర గ్రంథం లేదు. ప్రభువుకు మిగిలి ప్రియులారా, దేవుడు ఆలోచన చేశాడు, వేరే మార్గమే లేదు. 12వ అధ్యాయంలో ప్రభు ఆయన మరణాన్ని గురించి ముందుగానే చెప్పాడు. 12వ అధ్యాయంలో 7వ వచనంలో చూడండి, కాబట్టి యేసు నన్ను పాతిపెట్టు దినములకు ఆమెను నీ నుంచుకోనీయుడి. చచ్చిపోతాను ఎలాగో, ఐ లే మై లైఫ్, నా ప్రాణం నేను పెట్టుచున్నాను. నా ప్రాణం తిరిగి తీసుకోవడానికి నాకు అధికారం కలదు, ఎవరికైనా చెప్పట్లేదు. నేను స్వచ్ఛందంగా చనిపోతూ ఉన్నాను. ఆ స్వచ్ఛందంగా చనిపోవడం వల్ల మానవులందరినీ కూడా పాప క్షమాపణ, మానవులు నీతిమంతులుగా తీర్చిదిద్దబడము, పాపాలను తొలగించబడి నీతిమంతులుగా తీర్చబడే ప్రక్రియ. రోమపత్రిక 5, రోమపత్రిక 8లో భక్తుడు పౌలు అదే విషయం చెప్తున్నాడు. ఇక్కడ కూడా ప్రభు తన మరణాన్ని గురించి చెప్తూ ఉన్నాడు. ఇక ఆ లేఖన భాగం అంతా కూడా అదే విషయం చెప్తూ ఉన్నాడు. చూడండి 12వ అధ్యాయంలో మనం చూసాం 23వ వచనం, అందుకు యేసు వారితో ఇట్లనెను, మనుష్య కుమారుడు మహిమ పొందవలసిన గడియ అదే తన మరణాన్ని గురించి చెప్తూ ఉన్నాడు. పౌలు గారు చెప్పిన రీతిగా ఒక్కరి పాపం ద్వారా మానవులందరికీ కూడా మరణం వచ్చింది. కానీ ఒక్కరి విధేయత ద్వారా మానవులందరూ కూడా నీతిమంతులుగా తీర్చిదిద్దబడ్డారు. రోమపత్రిక 5వ అధ్యాయంలో భక్తుడు పౌలు తెలియజేస్తూ ఉన్నాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో కూడా అపోస్తలుడైన పౌలు క్రీస్తు మరణాన్ని గురించి ఇలా తెలియజేస్తున్నాడు. 2వ అధ్యాయం చూడండి. అక్కడ 2వ అధ్యాయము 8వ వచనము, 9వ వచనము మరియు 10వ వచనం. మరియు ఆయన ఎలా ఉన్నాడ? ఆకారమందు మనుష్యుడుగా కనబడి మరణము పొందినంతగా, అనగా ఎలాంటి మరణం అంట? సిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను.
అందుచేతను పరలోకమందున్న వాళ్ళు కానీ, భూమి మీద ఉన్న వాళ్ళు కానీ, భూమి క్రింద ఉన్న వాళ్ళు కానీ ప్రతి వారి మోకాళ్ళు యేసు నామమున వంగనట్టు చాలు. దేవుడు ఆలోచన చేశాడు, ఏదైనా ఆల్టర్నేట్ మార్గం ఉన్నదా అని. ఒక దేవదూతను పంపిస్తే సరిపోతుందా? ఒక 10,000 మంది దేవదూతలను పంపిస్తే సరిపోతుందా? అలా కాదు. ఎందుకంటే దేవుని వాక్యంలో మనకు ఇప్పుడు సమయం లేదు, కానీ దేవుని వాక్యంలో ఏమంటాడు తెలుసా? దేవదూతల లోపల కూడా ఆయన లోపాలు కనుక్కుంటున్నాడట. లోపము లేనటువంటి వ్యక్తి ఒక్క యేసుక్రీస్తు వారు మాత్రమే. చప్పట్లు కొట్టి ప్రభు మన భయపరిచారు. ఎందుకంటే యోబు ఏమంటాడు తెలుసా? పాప సహితుల్లో నుండి పాప రహితుడు పుట్టగలిగిన ఎంత మేలు అలా పుట్టలేడు. ప్రభుత్వది అదే యోబు గ్రంథంలో అంటాడు, దేవదూతల లోపల కూడా లోపాలు ఉన్నాయంట. మనందరికి తెలుసు, పడిపోయినటువంటి దేవదూత ఏం చేశాడు? యూదా పత్రికలో రాయబడ్డది. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక ఏం చేశాడు? తీర్పు దినము కొరకు కటిక చీకట్లో బిలములను వేసి బంధించాడు. ఎందుకంటే ఒక్క దేవదూత యొక్క బలం ఎలాంటి తెలుసా? రాజులు 2వ గ్రంథంలో రాయబడ్డది, 1,85,000 మంది సైన్యాన్ని చంపేశాడు. అంత బలము. అలాంటి దేవదూతను బంధించాలంటే తాడు సరిపోతుందా? గొలుసు సరిపోతుందా? ఆలోచన చేయండి. అదే దేవదూత 1,85,000 మందిని చంపాడు. ఆ దేవదూతను బంధించాలంటే దేవునికి మాత్రమే సాధ్యం. మరలా చప్పట్లు కొట్టి ప్రభువును భయపరిచాడు. పాపం చేస్తే దేవుడు ఎవరిని కూడా విడిచిపెట్టేవాడు కాదు. సో పాపాన్ని బట్టి, మానవుల పాపాన్ని బట్టి, ఈ మధ్యలో నేను ఆదికాండం 6వ అధ్యాయం రాస్తూ ఉన్నాను. దేవుడు దుఃఖపడ్డటువంటి సందర్భం, బాధపడ్డటువంటి సందర్భం, భూమి మీద నరులను చేసినందుకు ఆయన ఏం చేశాడట? పశ్చాత్తాపడ్డాడట. హిందీ బైబిల్ రాశాను, పశ్చాత్తాప అనే మాట, పశ్చాత్తాప అనే మాట రాయబడ్డది హిందీలో. ఆయన బాధపడ్డాడు, ఎందుకు చేశానా మానవులని. కానీ యేసుక్రీస్తులో ఆయన ఒకడే విధేయునిగా మారి మానవులందరి పక్షముగా మానవుల కొరకు ఆ శిలువనెక్కాడు. మరలా చప్పట్లు కొట్టి ప్రభువును భయపరిచాడు. అందుకే పౌలు ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకై అవమానం నిర్లక్ష్య పెట్టి శిలువను సహించి ఏం చేశాడట? దేవుని కుడి పార్శ్వమున ఇవన్నీ కూడా ఆయన కూడా బాధపడుతున్నాడు. సువార్తలన్నింటిలో మనందరికీ తెలుసు, గెత్సేమనే తోటలో అన్ని సువార్త తెలియజేస్తున్నాయి. యోహాను సువార్త 12:27 కూడా మనం ఇప్పుడు చదివాం. కానీ ఒకవేళ అలా చనిపోకపోతే మానవులందరికీ రక్షణ లేదు. ప్రభు అన్నాడు చూడండి, యోహాను సువార్త 12వ అధ్యాయము, గాస్పెల్ అకార్డింగ్ టు సెయింట్ జాన్ చాప్టర్ 12. ప్రభు ఏం చెప్పాడు చూడండి, ఒకవేళ నేను చనిపోతే ఏం జరుగుతుంది చూడండి. 12వ అధ్యాయము 32వ వచనం చదువుదాం. 12వ అధ్యాయం 32వ వచనం, నేను భూమి మీద నుండి పైకెత్తబడినలా అందరినీ నా ఎదురు ఆకర్షించుకుందని చెప్పారు. చూడండి, పైనుంచి కిందికి ఆకర్షణ ఉంటుంది. మనందరికీ తెలుసు గురుత్వాకర్షణ శక్తి, పైనుంచి కిందికి. కానీ ప్రభు అన్నాడు, ఏమన్నాడు? అసలు బైబిల్లో మనకు అర్థం కానటువంటి విషయాలు చాలా ఉన్నాయి. ఏంటి తెలుసా? ఆ రోజుల్లో హనోకే దేవునితో నడుస్తూ పైకి వెళ్ళిపోయాడు. ఏ రాకెట్స్ లేవు, ఏ ఏరోప్లేన్ లేవు. అలాగే యేసు ప్రభు వారు అపోస్తలుల గారి 11వ వచనంలో చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేపబడిన తర్వాత 40 పగళ్ళు 40 రాత్రులు అనేక మంది కనిపించి ఆయన ఆరోహణమయ్యే సమయంలో అందరు చూస్తూ ఉన్నారు. దేవదూతన్నాడు, ఏం చూస్తున్నారయ్యా మీరు? ఆయన ఏ విధంగా పరలోకానికి ఆరోహణమై వెళ్తున్నాడో ఆ విధంగానే తిరిగి వస్తాడు. చప్పట్లు కొట్టి ప్రభువును మహిమపరుస్తాడు. ప్రభు అన్నాడు, ఇఫ్ ఐ అసెండ్ టు హెవెన్ ఐ విల్ డ్రా. ప్రతి ఒక్కరిని కూడా నేను ఆకర్షిస్తాను. ప్రభునందు మిగిలి ప్రియులారా, ఇది లెంట్లో 5వ వారం వరకు చూస్తున్నాం. ప్రభు ఒక గోధుమ గింజ ఉపమానాన్ని చెప్పాడు. విత్తువాడు విత్తుటకు బయలు వెళ్ళాను. కొన్ని విత్తనాలు ఎక్కడ పడ్డాయి? త్రోవలో పడ్డాయి. కొన్ని విత్తనాలు ఎక్కడ పడ్డాయి? రాతి నేల పడ్డాయి. కొన్ని విత్తనాలు ఎక్కడ
ముళ్ళ పొదల్లో పడ్డాయి. కొన్ని విత్తనాలు ఎక్కడ పడ్డాయి? యేసు ప్రభువు ఒక మంచి నేలన పడ్డటువంటి విత్తనం వలె ఉంటున్నాడు. చప్పట్లు కొట్టి ప్రభువును మహిమపరచాలి. ఆయన నూరంతలుగా ఫలించాడు. గోధుమ గింజ మనందరికీ తెలుసు, ఏ ధాన్యమైనా కూడా ఏం చేస్తారు? ఫస్ట్ కోత, తర్వాత ఒక చోట పెట్టి దాన్ని ఏం చేస్తారు? ధాన్యముగా మారుస్తారు. ఆ ధాన్యాన్ని ఇంటికి తీసుకొని వస్తారు. ఆ ప్రాసెస్ అంతా కూడా ఉంది. తర్వాత ఆ ధాన్యాన్ని రొట్టెగా మార్చబడాలంటే ఏం చేయాలి? మనము పిండి గిర్నీకి వెళ్ళాలి. ఆ గిర్నీలో ఆ గింజలు ఏమవుతాయి? మెత్తగా క్రష్ చేయబడతాయి. దాని ద్వారా వచ్చేదే పిండి. యేసు ప్రభువు వారు మన ముందు ఉన్నటువంటి దాన్ని ఏమన్నాడు? ఇది మీ కొరకు విరవబడిన, this is my body that is broken for you into pieces. నా శరీరం ముక్కలుగా ప్రభున్నాడు. గోధుమ గింజ భూమిలో పడి చావబడినది. ఇట్ విల్ బి రిమైన్ as single. ఒకవేళ ఆధునిక కాలంలో ఈ మధ్యలో ప్రభునందు నిద్రించినటువంటి ఒక సేవకులు, గొప్ప దైవజనులు, ఆధునిక పౌరులని కూడా ఆయన అంటున్నారు. ఎవరైనా? ప్రవీణ్ కుమార్ పాద. ఆయన కూడా ఒక గోధుమ గింజవలే అటు పొరుగువారైనటువంటి మహమ్మదీయులతో, ఇటు పొరుగువారైనటువంటి బైబిల్ భాషలో మన పొరుగువారని అన్నారంటే, ఇటు హైందవ సహోదరులతో వారితో డిబేట్ చేస్తూ ఆయన ఒక గోధుమ గింజవలే. ఇదాక మనం చెప్పుకున్నట్టు ఇగ్నేషియస్ అన్నాడు, నేను ఒక గోధుమ గింజను. చెప్పండి మీరు ఇగ్నేషియస్ గురించి. ఆయన అన్నాడు, ప్రార్థన చేశాను ప్రభా. స్టెఫన్ ఎలా ప్రార్థన చేశాడు? రాళ్ళతో కొట్టబడ్డప్పుడు ఈ నేరం అయిపోయినా మోపకు అని ఏం చేశాడు? బెదిరించాడు. ఆ సమయంలో ఆయన ఏం చూశాడు? ఆకాశం తెరవబడ్డను, యేసు క్రీస్తు వారు తల్లి కుడిపార్శ్వన కూర్చోకుండా చూశాడు. ఒక పక్క బాధ, కానీ ప్రభువును చూసినప్పుడు హెబ్రీ పత్రిక 12:2 ఇందాక మనం చెప్పుకున్నాడు, ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకై. ఈరోజు అనేక మంది అనేక విషయాలు తప్పిపోతున్నారు, పడిపోతున్నారు, మరలా తప్పిపోతున్నారు, మరలా పడిపోతున్నారు. కానీ ప్రభు అన్నాడు మత్తయి సువార్త 5:48, బీ పర్ఫెక్ట్ యాజ్ యువర్ హెవెన్లీ ఫాదర్ ఇస్ పర్ఫెక్ట్. మీ పరలోకమందున్న పరిపూర్ణుడు, మీ పరలోకమందున్న తండ్రి పరిపూర్ణుడైన ప్రకారం మీరు పరిపూర్ణులై ఉండును. ప్రభు తనైనటువంటి దేవునికి విధేయత చూపించి కలవరి శిలువలో ఆయన చనిపోయాడు. అపోస్తలుడైన పౌలు ఈ విత్తనాన్ని గురించి ఒక ఉపమానం చెబుతూ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:36 చూడండి. అక్కడ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:36, ఓ అవివేకి, ఓ ఫూల్, నీవు విత్తునది చచ్చితేనే కానీ బ్రతికింపబడదు కదా. ఆయన చనిపోయాడు, మానవులందరి కొరకు చనిపోయి సమాధి చేయబడి పూర్తిగా 3 దినములు, తర్వాత 3వ దినము తిరిగి లేచాడు. మానవుల పాపముల కొరకైనా చనిపోయాడు. కలువరి శిలువలో ఆయన వెల చెల్లించాడు. మానవుల పాపములన్నిటి కొరకై దేవుని వాక్యంలో అనేక చోట్ల రాయబడింది. పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేశాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5:21, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5:19, లోకమును తనతో సమాధానపరచుకోవడానికి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో కూడా పేతురు గారు ఇలా తెలియజేస్తున్నారు. చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో చూడండి, 2వ అధ్యాయం 21వ వచనం, ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటములు కనబడలేదు, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తను తాను మన పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు ఏం చేశాడట? మన పాపములను మ్రాను మీద రోజు ఆయన పొందిన గాయాల చేత మీరు ప్రియులారా, ది ప్రాసెస్. ఆ దినాల్లో అనేకమైనటువంటి కట్టుకథలు ఉండేది. గ్రీక్ కల్చర్లో, గ్రీకు పురాణంలో అనేకమైనటువంటి కట్టుకథలు ఉండేది. ప్రభు ఎందుకు ఈ ఉపమానం చెప్పాడంటే కూడా దాని వెనుక ఒక స్టోరీ ఉన్నది. ఏంటి అంటే, ఒక గ్రీసు దేశస్థుడు వచ్చాడు దేవుణ్ణి ఆరాధించడానికి యెరూషలేములో.
మనం చదువుకున్న లేఖన భాగం 12వ అధ్యాయంలో రాయబడి గ్రీకులో అనేకమైనటువంటి కల్పిత కథలు ఉన్నవి. అవన్నీ కూడా మనకు చెప్పుకోవడానికి ఇప్పుడు సమయం లేదు. ఆ కల్పిత కథలన్నింటినీ కూడా యేసు ప్రభువు కొట్టివేసి ఆయన గోధుమ గింజ ఉపమానం చెప్పాడు. తప్పకుండా మనందరికీ తెలుసు, ఆ గోధుమ గింజ ఆ భూమిలో పడ్డప్పుడు మొట్టమొదటి ఏం జరుగుతుంది? అది ఆ గింజ చనిపోతుంది. చనిపోయిన తర్వాత ఏం జరుగుతుంది? జర్మినేట్ అవుతుంది, అనగా మొలకెత్తుతుంది. గింజ పోయి ఏమొస్తుంది? మొలక వస్తుంది. అలాగూ పాపముల విషయమై యేసు ప్రభువు వారు చనిపోయి పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం చూడండి. 3వ అధ్యాయం పేతురు రాసిన మొదటి పత్రిక 18వ వచనం, ఏలయనగా మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు ఏం చేశాడట ఆయన? అనీతిమంతుల వరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడి ఆత్మ విషయంలో బ్రతికింపబడి పాపముల విషయంలో ఒకసారి మనం పాడుకున్నాము. యేసు చావొద్దే సిలువలో నీ కొరకు ఆయన ఒక గోధుమ గింజగా. ఒకవేళ ఆయన చనిపోకపోతే మానవులకు రక్షణ లేదు, నిరీక్షణ లేదు, విమోచన లేదు. అందుకే పౌలు ఒక పెద్ద కేక పెడతాడు. అనేక సందర్భాలు నేను తెలియజేస్తున్నాను. ఏంటి ఆ కేక? అయ్యో ఎంత దౌర్భాగ్యుడను, ఇటు మరణం కొరకు నా శరీరం నుండి నన్ను నా ధర్మశాస్త్రం నన్ను రక్షించలేకపోయింది. ఎందుకంటే ఆజ్ఞలన్నీ కూడా కైకొని ఒక్క ఆజ్ఞ విషయంలో తప్పిపోతే ఆజ్ఞలన్నీ విషయంలో ధర్మశాస్త్రం అనేది రోగ నిర్ధారణ చేస్తుంది. కానీ మన వైద్యుడి దగ్గరికి రావాలంటే యేసు క్రీస్తు వారి పరమ వైద్యుడు. పాపములను పరిహరించే శక్తి ఆయన ఉంటున్నది. తను వచ్చి ప్రార్థన చేశాం. సర్వశక్తి గల దేవా, ఈ ఉదయకాలం గోధుమ గింజ భూమిలో పడి చావునేటలా అది ఒంటిగానే ఉంటుంది. చస్తే విస్తారంగా ఫలిస్తుంది. మీరు మీ శరీరమును నలగొట్టుకొని సెలవుపై చనిపోయి సమాధి చేయబడి తిరిగి 3వ దినం లేపబడ్డ గొప్ప దేవుడు ప్రభువానికి వందనాలు చెల్లిస్తున్నాడు. ఇదిగోనైనా అనేక మంది భక్తులు కూడా తమ జీవితమును తమ ప్రాణమును ఫణంగా పెట్టారు. ఇగ్నేషియస్ గురించి ఈ దినం చూశాం. ఈ దినాల్లో అనేక మంది దైవజనులు కూడా తమ ప్రాణాన్ని ఒక గోధుమ గింజవని పెడుతున్నారు. ప్రభా నీకు వందనములు చెల్లిస్తూ మా కొరకు, మా రక్షణ కొరకు మీరు పడ్డ ప్రయాస, మీరు చేసినటువంటి త్యాగము, యాగము నీతిమంతులుగా తీర్చిదిద్దడానికి, మమ్మల్ని పవిత్రులుగా చేయడానికి, మమ్మల్ని దేవుడితో సమాధానపరచడానికి మీరు చేసినటువంటి మంచి పనిని బట్టి ఏ ఒక్కరు కూడా 49వ కీర్తనలో ఏ సహోదరుడు కూడా మరొక సహోదరుని విమోచించలేడు. ఎందుకంటే దేవుని వాక్యంలో రాయబడింది, ఎవరు కూడా పవిత్రులు కారు, అందరూ కూడా పాపులు. నీ ఒక్కడు మాత్రమే పవిత్రుడు, నిర్దోషమైన వాడు, నిష్కల్మషమైనటువంటి వాడు, గొర్రెల పిల్ల వంటి రక్తాన్ని చిందించావు. వదనములు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి.